మీరెళ్ళగొట్టారా? ఆవిడే వెళ్ళిపోయిందా? విడాకులు తీసుకున్నారా లేక భరణం ఇచ్చారా? అసలు బ్రతుకుందా చచ్చిపోయిందా? పిల్లలున్నారా లేరా? ఉంటే వాళ్ళకి మీకు సంబంధం ఉందా లేదా? వాళ్ళకి హక్కులున్నాయా లేవా? వాళ్ళ బాధ్యతలు మీవా కావా? అర్ధరాత్రి అందరినీ లేపి ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నావేమిటి? పీడకలేమన్నా వచ్చిందా? పిచ్చెక్కింది. దయ్యం పట్టింది. నేనెందుకు అడుగుతున్నానని కాదు, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. నాకు సమాధానం కావాలి. చెప్పరే. దానికి పొగరెక్కి కాపురాన్ని కాలదనుకుని వెళ్ళిపోయింది. అది బతికున్నా మాకు చచ్చిన దానితో సమానం. దానికి మాకు ఏ సంబంధమూ లేదు. దాని పట్ల ఏ బాధ్యతలు మాకు లేవు. ఎవరికి హక్కు లేదు. కనీసం తలస్నానం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. అబద్ధం, అంత అబద్ధం. ఇంకా ఆవిడ గారిని మీ కొడుకు నెత్తనెక్కించుకుని తిరుగుతున్నాడు. బాధ్యతలు మోయటానికి బంధం ఉందని చెప్తున్నాడు. తన కొడుకు పెళ్లికి వెళ్లి కోడల్ని కన్యాదానం అందుకోవడానికి పెద్ద పెళ్ళాన్ని కలిసి హామీలిస్తున్నాడు. ఏమిట్రా అదనేది? యువతలు నేను చెప్తుంటే మళ్ళీ ఏంట్రా అని మీ అబ్బాయిని అడుగుతారే. నేను అబద్ధం ఆడుతున్నానా? ఇంకా కొడుకు కాదంటే నాది అబద్ధమని నా నోరు నొక్కి నన్ను మోసం చేయాలని చూడకండి. అమ్మా లక్ష్మి, మీరుండండి మావయ్య గారు. ఇంతకాలం ఎలా మోసపోయానో అని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకా బ్రతకాలంటే సిగ్గేస్తుంది.